లేవీయకాండము మొదటి అధ్యాయం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యునుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చితము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలను. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దానిని దహింపవలను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యుద్ధకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరిలే గాని కావలను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలను. అప్పుడు యాజకుడు ఆయన నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను. నీ అర్పణములన్నిటిలోనూ
ఉప్పు అర్పింపవలను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. అది నైవేద్య రూపమై ఉన్నది. నీవు దాని మీద నూనె పోసి దాని పైన సాంబ్రాణి వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము. 3వ అధ్యాయం. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుతే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలను. అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించున్నది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును 2 మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. 4వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలను. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడె పాలము వెలుపల బూడిదను పారవేయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిద పారపోయు చోట దానిని కాల్చివేయవలను. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి
అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని రావలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలను. అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తన మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చెమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5వ అధ్యాయం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడే తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధియగును. మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను.
అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాని ఊడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్త శేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహనబలిగా అర్పింపవలను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాన్ని దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువలు గల నిర్దోషమైన పొటేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టము ఇచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొటేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొటేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటిలన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు దాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానినంతయు మరలా ఇచ్చుకొనవలను. ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠము నొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు
క్రొవ్వును దహింపవలను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని అర్పించవలను. అతడు నైవేద్య తైలము నుండి, దాని గోధుమల పిండి నుండి, చేరెడు పిండి నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను, అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడి. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను. దానిని కాల్చిన తర్వాత దానిని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలను. యాజకుడు చేయి ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలను, దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగు ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేటుకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడును, ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలను. 7వ అధ్యాయం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద క్రొవ్వును, కాలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలను. పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలను. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియును, పొంగినవియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒక దాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును.
సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దానిని అర్పించునాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చును. మూడవ నాడు ఆ బలి పశు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చు గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినే ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలైనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలను నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలోనూ తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలను నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలైనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. 8వ అధ్యాయం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొటేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఉరీము తుమ్మీమము వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను.
మరియు అతను అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడెను పాలెమునకు అవతల అగ్ని చేత కాల్చివేశాను. తర్వాత అతడు దహనబలిగా ఒక పొటేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొటేలు యొక్క అవయములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొటేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొటేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను అతని కుడి కాలి బొటన వ్రేలి మీద కొన మీదను దానిని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను వారి కుడి కాల బొటన వేలి మీదను ఆ రక్తములో కొంచెము చెమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తర్వాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి కొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్షములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదే పొడిచిన యొక్క భక్షమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు ఈ మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణములు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొటేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్షములను తినవలను. ఆ మాంసములోను భక్షములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకే అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగలుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. 9వ అధ్యాయం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను దహన బలిగా నిర్దోషమైన ఒక పొటేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీలతో మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేక పిల్లను దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రె పిల్లను సమాధాన బలిగా
కోడెను పొటేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి, నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారమును ఎదురుకు తీసుకొని వచ్చిరి. సమాజం అంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా, మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా, అతను ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చెమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పూసెను. దాని క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాలము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహనబలి పశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహనబలి పశువును తీసుకొని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను పొటేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేక క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజము మీద వపను అప్పగించిరి. బోరెల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను. బోరెలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమునెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఏలియాజరు ఇతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు.
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారుడైన ఏలియాజరు ఇతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరును ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను. ఏలైనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించున్నట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఇతమారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము గదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేటకై ఆయన దానిని మీకిచ్చను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.